సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అంటే నిన్న సడన్ గా సూసైడ్ జరిగింది. అసలు మీకు ఏ టైంకి తెలిసింది కరెక్ట్ గా అంటే ఈ ఇష్యూ? నేను ఆఫీస్ నుండి నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు 8:30 కాల్ వచ్చింది. మా బాబాయ్ చేశారు, చంద్రకాంత్ వాళ్ళ డాడీ. నేను చంద్రకాంత్ వాళ్ళ పెద్దైన కొడుకుని, నేను వానికి పెద్దన్నాను. వాటితో నా రిలేషన్ ఎట్లుందంటే, వాడు నా తమ్ముడు కాదు, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, అన్ని విషయాలు నాతో షేర్ చేస్తుండేవాడు. అయితే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నా ఫ్యామిలీతో నేను బిజీ ఉన్నా, వాడి కెరీర్తో వాడు బిజీ ఉన్నాడు. వాది ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నది, మంచిది, చలో అయిపోయింది అనుకున్నాను. నిన్న నాకు తెలియగానే నాకు అర్థం కాలేదు. అది నేను తీసుకోలేకపోయినాను. అది నిన్న కాల్ రాగానే నేను పిచ్చోని అయిపోయినా. నేను నా తమ్ముడు చనిపోవడం ఏంది? వాడు అందరికి ఇన్స్పిరేషన్, యూత్కి మోటివేట్ చేస్తాడు. నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ నా తమ్ముంది కెరియర్, నా తమ్ముంది ఇది కాదు, ఈ ఫీల్డ్ కాదు నాది. నా తమ్ముంది ఇండస్ట్రీ కాదు, సినీ ఇండస్ట్రీ కాదు. నా తమ్ముడు ప్లేయరు, మంచిగా క్రికెట్ ఆడతాడు, ఫుట్బాల్ ప్లేయర్. నా తమ్ముడు బాల్ ఆడితే నెత్తి మీద 15-20 సెకండ్స్ ఇట్లా బాల్ని ఇట్లా ఆడిపిస్తాడు నా తమ్ముడు. 5 years నుంచి పవిత్ర గారితో ఉన్నారు, అంటే రాలేదు ఇంటికి అని కూడా చెప్పారు చాలాసార్లు. అంటే అసలు మీరు ఎప్పుడు అడగలేదా? అంటే ఆయన చేతి మీద 2021 అని టాటూ కూడా ఉంది. మళ్ళీ నా తమ్ముడు ఏం చెప్పిండంటే, నా తమ్ముడు ఏమంటుండే, అన్న నేను కెరీర్ బిల్డ్ చేస్తున్నా అంటే పవిత్ర రిలేషన్ మాకు తెలియదు. ఈ యాక్సిడెంట్ అయినప్పుడే తెలిసింది. పవిత్ర రిలేషన్ మాకు తెలియదు. నా తమ్మునికి ఒక వైఫ్ ఉంది, ఆయన వైఫ్ ఉంది, ఒక పాప, ఒక బాబు. నా తమ్ముడు మాట అన్నింటారా? అన్న మాట తమ్ముడు వింటాడు. నేను వాని మాట వింటుండే, వాడు నాకు చెప్తుండే, అన్నా నువ్వు ఇది చేయొద్దు, ఇట్లా చేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు అన్న, మనం ఇది ప్లానింగ్స్ ఇట్లా వేద్దాం, మనం ఇట్లా వేద్దాం. వాడు గ్రోత్ గురించి, ఎకానమీ గురించి ఎక్కువ మాట్లాడుతుండే. ఎకానమీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఎకానమికల్గానే మాట్లాడుతుండే వాడు ప్రతి ఒక్కటి ఏదైనా చేస్తే ఎకానమికల్ అన్న, ఎకానమీ మనకి ఎకానమీ ఏముంది, ఏం చేస్తున్నాం వాడు చెప్తుండే. కానీ వాడు ఇట్లా పిరిగిపందా కాదు, వాడు చనిపోయేటోడు కాదు. వాడు మళ్ళీ ఎందుకు అంత డిప్రెషన్ వెళ్ళిపోయాడో నాకు అర్థమవుతలేదు. అది ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటా అన్నారు. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు కలిసారా లేకపోతే ఏంటని? ఫోన్ ఈ రోజు కలుద్దాం అనుకున్నాను. నిన్న రాత్రి అన్ఫార్చునేట్లీ నాకు కాల్ వచ్చింది. నా తమ్ముడు నాకు గుడ్ ఫ్రెండ్. మరి నాకు కూడా అర్థం కాకపోతే నేను కూడా ఏమో చేయొచ్చు అంతే. నాకు లేదు వాడే నాకు మొత్తం. అంటే పవిత్ర శ్రీరామ్ గారు చనిపోతూ షాక్తో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన్ని చూస్తూ చనిపోయింది అన్నారు. ఏది వాస్తవం అంటారంటే? అది ఆ సిచ్యువేషన్లో మేము లేము, మాకు తెలియదు. అది అయిపోయినాక తెలిసింది. మా తమ్ముడు ఇది మా మహబూబ్ నగర్ అక్కడ పడి ఉన్నాడు మా తమ్ముడు అని తెలిస్తే మా వాళ్ళు వెళ్ళినారు. నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను పేషెంట్, కానీ నేను మంచిగా ఉంటే నా తమ్ముడిని నేను కాపాడుకుంటుండే. నా తమ్ముడు ప్రతి ఒక్క విషయం నాకు చెప్తుండే. ఇప్పుడు ఏం తిందాం, నెక్స్ట్ పొజిషన్ ఏం చేద్దాం, ఇప్పుడు అన్న సాయంత్రం ఏం చేద్దాం, నా తమ్ముడు నాకు చెప్తుండే. అంటే మెంటల్గా చేతికి కానీ స్కల్కి కానీ తగిలేసి మెంటల్గా చేస్తున్నాను, అద్దలు పగలు కొట్టేస్తున్నాను అని చెప్పారు మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో మొన్న. అంటే షాక్ ట్రీట్మెంట్ ఇద్దామని కూడా అనుకున్నారు, కానీ మెడిటేషన్ ద్వారా కంట్రోల్ చేస్తూ అని చెప్పి నాకు తెలుస్తుంది. షాక్ ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ఆయనే చెప్పారన్న ఇంటర్వ్యూలో. అంటే చెప్పారన్న నార్మల్ గా సార్ చెప్పారు. మీరు చెప్తున్నారు కదా యాక్సిడెంట్ షాక్ లో ఉండి నేను ఏమైనా మిస్బిహేవ్ చేస్తే దాన్ని తప్పు పట్టుకోకండి, అర్థం చేసుకోండి అని చెప్పి తన ఎమోషనల్ థింగ్స్ మొత్తం కూడా రోషన్ గారితో సుమన్ టీవీ అంటే చందుకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ గౌరవంతో చంద్రకాంత్ చెప్పిన విషయం అది 100% వాస్తవం. ఇంకోటి చెప్పాలంటే మీకు సుమన్ టీవీకి ఒక మాట అంటే విషాదకర ఘటన ఇది. కానీ ఒకటి ఏంటంటే, అందరికంటే ముందు సుమన్ టీవీ రోషన్ గారు వచ్చి ప్రత్యేకంగా షేర్ చేసుకున్నారు. ఎవరు? చంద్రకాంత్. లాస్ట్ ఇంటర్వ్యూ సుమన్ టీవీకి ఒకరికే ఇచ్చారు. కానీ మేము కలవడానికి మా చందు మాకు దూరం అవుతాడని చెప్పి మన చంద్రకాంత్ ఒక మాట ఏం చెప్పిందంటే, రోషన్ ఇచ్చిన ధైర్యం కూడా మేము చూసి భావోద్వేగం గురైనాం. అరే మా చందు తమ్ముడు గురించి అయినా ఫీల్ అయ్యింది చూడు, ధైర్యం ఇచ్చిండు రోషన్. కాదు రోషన్ ఇట్లా నా తమ్ముని ఇట్లా దగ్గర తీసుకొని మాట్లాడు. ఆయన ఎవరో రోషన్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు అంటున్నాను. నేను మొన్న చూసిన వీడియో ఒకటి, ఇంటర్వ్యూ చూసుకొని కూడా ఈయన రెగ్యులర్ గా అవి చూస్తుండొచ్చు, యూట్యూబ్స్ అవన్నీ
ఫాలో అవుతూనే ఉంటాను. అంటే సో ఏంటంటే నేను ఒకటి చూసిన, నాకు ఒకరు షేర్ చేసిన, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు షేర్ చేస్తే నేను చూసిన ఆ యాంకర్ ఎవరు, ఆయన హ్యాట్సాప్, ఆయన పేరేంటి రోషన్, ఆయన హ్యాట్సాప్. నా తమ్ముడిని ఆయన పట్టుకున్నాడు ఇట్లా, నేను పట్టుకోలేకపోయినా. నా తమ్ముడు నిన్ను నమ్ముకొని 100,000 మంది ఉన్నారు, నా తమ్ముడిని ఇట్లా అద్దుకున్నాడు, అని చెప్పి నేను పట్టుకోలేకపోయినా. అంటే బెంగళూరు నుంచి రాగానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు అన్న, కానీ ఆలోపే ఇలాగా జరిగింది. మహోత్సవం వైఫ్ అండ్ హస్బెండ్ స్కిట్ చేసామని కూడా చెప్పారు. 19 రేపు రిలీజ్ అవుద్దని చెప్పి కూడా ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు అంటే సొంతం బ్యానర్ ఇలా ఒకటి క్రియేట్ చేస్తుంటారు, ఇలా ఒక ప్రొడక్షన్ వస్తుందంట, మంచి కెరియర్ బిల్ట్ అవుతుంది. మా తమ్ముడు ఏం చేస్తుండో ఇక మేము డిస్టర్బ్ చేయదని, మా తమ్ముడు మా చిన్న ఫంక్షన్స్ దేనికి అటెండ్ కాకపోతుండే, మా తమ్ముడిని మేము ఫోర్స్ చేయకపోతుండే. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను, మీరు వచ్చేస్తారు, నా తమ్ముడు అట్లా రాకపోతుండే. అంటే ఇప్పుడు నా తమ్ముడు రాలేని పరిస్థితి అయితే అట్లా నా తమ్ముడు చెప్తుండే ఇట్లా నా ఇది అన్న. కానీ నా తమ్ముడు ఇట్లా చేస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేము. నా తమ్ముడు చచ్చిపోయేటోడు కాదు. అంటే స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడు కూడా బాగానే ఉండి, తర్వాత 390 సీరియల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తర్వాతనే నా తమ్ముడు ఇండస్ట్రీకి ఎప్పుడైతే అడుగు పెట్టిండో నా తమ్ముడు ఖరాబ్ అయిపోయాడు. నా తమ్ముడిని మింగేసింది ఆ ఇండస్ట్రీ. ప్రొడక్షన్ నుంచి కానీ కో ఆర్టిస్టులు కానీ ఎవరైనా వచ్చారన్న ఇప్పటికి? నిన్న ఈవినింగ్ నుంచి జరిగిన అభిమానించ కొంతమంది 5-10 మంది రావచ్చు, కానీ ఇండస్ట్రీ అనేది చెప్తున్నాం అది వేస్ట్. ఆర్టిస్టులు వచ్చినారు, ఎవరు అంటే ఇట్లా గుడ్ విల్ అంటే ఫ్రెండ్లీగా వచ్చినారు. అంటే మా నియర్ బై ఉంటారు, సాయి అని ఉంటారు. సాయి మీరు తెలుసు, గబ్బర్ సింగ్ టీం సాయి ఉండే, పాపం ఆయన ఉన్నాడు, ఛాన్స్ ఉండే ఆయన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.